అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కార్తీక పురాణంలోని 6వ అధ్యాయం కథ తెలుసుకుందామండి. వశిష్ఠ మహర్షి ఇలా చెప్తున్నారండి. ఓ జనక మహారాజా, కార్తీక మాసంలో శ్రీహరిని ఎవరైతే అవిసెపూలతో లేదా గరికతో పూజిస్తే వాళ్ళు పాప విముక్తులై వైకుంఠమును పొందుతారు. చిత్రవర్ణ వస్త్రాన్ని శ్రీహరికి సమర్పించిన వాళ్ళు మోక్షమును పొందుతారు. కార్తీక స్నానాచరణమును చేసి విష్ణు సన్నిధిన దీపాలను వెలిగించిన వాళ్ళు వైకుంఠం చేరుతారు. ఇందుకు ఉదాహరణగా వినినంత మాత్రానే సర్వ పాపాలు హరింపచేసేది అయిన ఒక కథను వినిపిస్తాను విను అంటూ ఇలా చెప్తున్నాడు. కళింగ దేశీయుడైన మందరుడు అనే బ్రాహ్మణుడు స్నాన సంధ్యావందనాలన్నిటినీ విసర్జించి పరులకు కూలి పని చేస్తూ ఉండేవాడు. అతనికి సుశీల అనే భార్య కలదు. భర్త ఎంత దుర్మార్గుడైనా కూడా అతని యందు ద్వేషము లేనిదై ఉండేది. కొన్నాళ్ల తరువాత కూలితో జీవించడం కష్టమని భావించిన మందరుడు ఖడ్గపాణి అయి బాటసారులను కొట్టి వారి నుండి ధనము అపహరించి కాలం గడపసాగాడు. ఒకసారి దొంగతనానికై ఒక బ్రాహ్మణుని పట్టుకుని అక్కడి మర్రి చెట్టుకు కట్టివేసి అతని వద్ద ఉన్న ద్రవ్యాన్నంతటినీ అపహరించాడు. ఇంతలో అటుగా వచ్చిన ఒక కిరాతకుడు మందరుడిని, బంధితుడై ఉన్న బ్రాహ్మణుని ఇద్దరినీ కూడా చంపివేసి ఆ ద్రవ్యాన్ని తాను అపహరించాడు. కానీ అదే సమయానికి అక్కడి నరవాసనను పసిగట్టిన చేరువ గృహంలోని ఒక పెద్ద పులి వచ్చి కిరాతకునిపై పడింది. పులి తన పంజాతోనూ, కిరాతకుడు తన ఖడ్గంతోనూ ఒకరినొకరు ప్రహరించుకుని ఏకకాలంలో మరణించారు. ఆ విధముగా మరణించిన నలుగురు నరకాన్ని పొందారు. భర్త మరణవార్త తెలియని మందరుని భార్య అయిన సుశీల మాత్రము నిత్యం భర్త ధ్యానమే చేస్తూ హరిభక్తితో జీవించసాగింది. ఒకనాడు నిరంతర హరినామ సంకీర్తన పరుడైన ఒకానొక యతీశ్వరుడు ఈ సుశీల ఇంటికి వచ్చాడు. ఆమె శ్రద్ధాభక్తులతో అతనికి భిక్ష వేసి, అయ్యా, నా భర్త కార్యార్థి అయి వెళ్ళి ఉన్నాడు. ఆయన ధ్యానములోనే కాలము గడుపుతున్నాను అని విన్నవించుకుంది. అందుకు ఆ బ్రాహ్మణుడు, ఇది కార్తీక పౌర్ణమి మహాపర్వదినము. ఈరోజు సాయంకాలము నీ ఇంట పురాణ శ్రవణాదులు ఏర్పాటు చేయి. అందుకుగాను ఒక దీపము చాలా అవసరము. దీపానికి తగినంత నూనె నా దగ్గర ఉంది. నీవు వత్తిని ప్రమిదను సమర్పించినట్లయితే దీపమును వెలిగించవచ్చును అని సలహా ఇచ్చాడు. తక్షణమే గోమయంతో ఇల్లంతా చక్కగా అలికి పంచరంగుల ముగ్గులను పెట్టింది. 2 వత్తులను చేసి యతీశ్వరుని వద్ద నూనెతో వాటిని వెలిగించి శ్రీహరికి సమర్పించింది. యతి విష్ణువును పూజించి మనశ్శుద్ధి కోసం పురాణ పఠనమును ఆరంభించాడు. సుశీల పరిసరాల ఇండ్లకు వెళ్ళి వారందరినీ పురాణ శ్రవణానికి ఆహ్వానించి తాను కూడా ఏకాగ్రతగా ఆ పురాణాన్ని వింది. ఆమెకు శుభాశీసులు అందించి యతీశ్వరుడు వెళ్ళిపోయాడు. కొన్నాళ్లకు ఆమె మరణించింది. తక్షణమే విష్ణుదూతలు సుశీలను వైకుంఠానికి తీసుకొని పోసాగారు. మార్గమధ్యలో నరకములో బాధలు పడుతున్న తన భర్తను గుర్తించి విమానాన్ని ఆపించి దానికి కారణమేమిటో తెలుపవలసిందిగా విష్ణు పారిషదులను కోరింది. అందుకు వారు, అమ్మా, నీ భర్త అయిన ఆ మందరుడు వేదాచారాలను విసర్జించి కూలి అయి మరికొన్నాళ్ళు దొంగ అయి దుర్మార్గ ప్రవర్తన వలన ఇలా నరకాన్ని అనుభవిస్తున్నాడు. అతనితో పాటే ఉన్న మరొక బ్రాహ్మణుడు మిత్రద్రోహి, మిత్రుడొకడిని చంపి అతని ధనముతో పరదేశాలకు పారిపోతూ నీ భర్త చేత బంధింపబడ్డాడు. అతగాడి పాపాలకు గాను అతడు నరకము పొందాడు. 3వ వాడు కిరాతకుడు. బంధితుడైన ఆ బ్రాహ్మణుని మరియు నీ భర్తని చంపిన పాపానికి అతను నరకానికి చేరవలసి వచ్చింది. ఇక 4వ జీవి ఒక పులి. ఆ పులి పూర్వజన్మలో ద్రావిడ బ్రాహ్మణుడై ఉండి ద్వాదశి నాడు ఆచరించిన తైలాదిక భోజనాదుల వలన నరకము పొంది పులిగా పుట్టి ఈ కిరాతకునితో జగడములో అతనితో పాటు నరకాన్ని చేరాడు. ఈ నలుగురి నరకయాతనలకు కారణాలు ఇవే తల్లి అని చెప్పారు. సుశీల విష్ణుదూతలను చూసి ఏ పుణ్యము చేసినట్లయితే వాళ్ళకా నరకము తప్పుతుందో చెప్పమని కోరింది. అంతటా విష్ణుదూతలు, కార్తీక మాసంలో నీ చేత ఆచరించబడిన పురాణ శ్రవణ ఫలితాన్ని నీ భర్తకి, నువ్వు ఇంటింటికి వెళ్ళి ప్రజలను పిలిచిన పుణ్యం ఈ మిత్రద్రోహికి, ఆ పురాణ శ్రవణార్థి అయి నువ్వు సమర్పించిన 2 వత్తుల పుణ్యమును చెరిసగముగా దారబోయడము వలన కిరాతకుడు మరియు ఈ పులి నరకము నుంచి విముక్తి పొందుతారు అని పలికారు. అలా వాళ్ళు చెప్పినదే తడువుగా సుశీల ఆచరించి వారి నలుగురిని నరకం నుంచి రక్షించింది.
కాబట్టి ఓ జనక మహారాజా, కార్తీక మాసంలో చేసే పురాణ శ్రవణము వలన హరిలోకము తప్పనిసరిగా పొందుతారని తెలుసుకో. మరలా వశిష్ఠుడు జనకునితో ఇలా చెప్తున్నాడండి. ఓ జనక మహారాజా, కార్తీక మాసంలో వచ్చే సోమవారం మహత్యం వినున్నావు కదా. ఈ కార్తీక సోమవారం ఎంత ఫలితాన్ని ఇస్తుందో అంతకంటే కార్తీక శని త్రయోదశి 100 రెట్లు, కార్తీక పూర్ణిమ 1000 రెట్లు, శుక్ల పాడ్యమి 1,00,000 రెట్లు, శుక్ల ఏకాదశి 1,00,000 రెట్లు, ద్వాదశి లెక్కలేనంత ఫలితాన్ని ప్రసాదిస్తాయి. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు క్షీరసముద్రము నుండి శ్రీహరి నిద్రలేస్తాడు. దీనికే హరిబోధిని ద్వాదశి అని పేరు. ఆ రోజు ఎవరైతే కనీసం ఒక్క బ్రాహ్మణునికైనా అన్నదానం చేస్తారో వాళ్ళు అమితమైన పుణ్యాన్ని పొందుతారు. కార్తీక ద్వాదశి నాడు పెరుగు అన్నదానం చేయడం మంచిది. ఎవరైతే ఈ ద్వాదశి నాడు పాలిచ్చే ఆవును వెండి డెక్కలు బంగారు కొమ్ములతో అలంకరించి పూజించి దూడతో సహా గోదానము చేస్తారో వాళ్ళు ఆ ఆవు శరీరంపై ఎన్ని రోమాలైతే ఉంటాయో అన్ని వేల సంవత్సరాలు స్వర్గంలో నివసిస్తారు. ఈరోజు వస్త్రదానము చేసిన వాళ్ళు వైకుంఠాన్ని చేరుతారు. ఓ మహారాజా, ఎవరైతే కార్తీక శుద్ధ ద్వాదశి నాడు సాలగ్రామాన్ని, బంగారపు తులసి వృక్షాన్ని దక్షిణ సమేతముగా దానము చేస్తారో వాళ్ళు చతుస్సాగర పర్యంతమైన సమస్త భూమండలాన్ని దానము చేసినంత పుణ్యాన్ని పొందుతారు. ఇందుకు నిదర్శనంగా ఒక కథను చెబుతాను విను. పూర్వము గోదావరి తీరములో పిసినిగొట్టు అయిన ఒక వేశ్యుడు ఉండేవాడు. ధనమును వడ్డీలకు తిప్పుతూ ద్రవ్యాన్ని పెంచుకోసాగాడు. ఒకానొకసారి ఇతడు ఒక బ్రాహ్మణునికి ఇచ్చిన అప్పును వడ్డీతో సహా ఆ క్షణమే చెల్లించవలసిందిగా పట్టుబట్టాడు. అందుకు బ్రాహ్మణుడు, రుణదాత, నేను నీ బాకీ ఎగరవేసేవాడిని కాదు. ఎందుకంటావేమో, ఎవడైతే రుణం తీర్చకుండానే పోతాడో వాడు మరుసటి జన్మలో రుణదాతకు సంతురూపముగా జన్మించి ఆ రుణాన్ని చెల్లుబెట్టుకోవలసి వస్తుంది. అందుచేత ఏదో విధముగా సంపాదించి ఈ మాసం చివరికల్లా నీ రుణమును చెల్లుబెడతాను అని చెప్తాడు. ఆ పిసినారి కోపంతో బ్రాహ్మణుడిని కత్తితో ఖండించాడు. కొన్నాళ్లకు ఆ పిసినారి కూడా మరణించి నరకానికి వెళ్ళాడు. ఇక ఈ పిసినారికి కుమారుడైన ధర్మవీరుడనేవాడు మహాదాత, పరోపకారి అయి ధర్మాత్ముడిగా పేరు పొందాడు. ఒకానొక నాడి ధర్మవీరుడు విష్ణు పూజ చేసుకునే సమయానికి త్రిలోక సంచారి అయిన నారదుడు అతని ఇంటికి వచ్చాడు. నారదుని చూచి ధర్మవీరుడు భక్తి ప్రపత్తులతో పూజించి, నన్నేమి చేయమంటావో ఆజ్ఞాపించు, నువ్వేమి చెబితే అది చేస్తాను అని వినయపూర్వకముగా వేడుకున్నాడు. అందుకు నారదముని, ధర్మవీర, నా కోసం నువ్వేమీ చేయనక్కర్లేదు. నీ శ్రేయస్సుకై చెబుతున్నా నా ఈ మాటలన్నిటినీ శ్రద్ధగా విను. కార్తీక ద్వాదశి శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజున చేసిన స్నాన దాన జప తప కార్యాలన్నీ కూడా విశేషమైన ఫలితాన్నిస్తాయి. కార్తీక ద్వాదశి రోజు సాలగ్రామ దానము చేసే వారి పాపాలు దహించుకుపోతాయి. మరో ముఖ్యమైన విషయము చెబుతాను విను. నీ తండ్రి మరణించి యమలోకంలో పడరాని పాటలు పడుతున్నాడు. అతనికి నరకబాధ విముక్తిని సంకల్పించి నువ్వు కార్తీక ద్వాదశి నాడు సాలగ్రామ దానమును చేయి. నారదుడు చెప్పినదంతా విని ధర్మవీరుడు, నారద మునీంద్ర, నా తండ్రి పేరున గో భూ తిల సువర్ణాది దానాలు ఎన్నో చేశాను. వాటి వల్ల వెలువరించబడని నరకయాతన కేవలం సాలగ్రామము అనే పేరు కలిగిన రాతిని దానము చేస్తే సాధ్యమవుతుందా? అయినా ఆ సాలగ్రామం అనే రాయి ఎందుకు ఉపయోగపడుతుంది? తినడానికా పనికిరాదు, అలంకరానికా కాదు. ఏ కారణంగానూ ఎవరికీ కూడా పనికిరాని దానిని నేనెందుకు దానము చేయాలి? ఆ సాలగ్రామ దానమును నేను చెయ్యను అన్నాడు. నారదుడు ఎంత చెప్పినా కూడా ధర్మవీరుడు సాలగ్రామ దానానికి అంగీకరించలేదు. మరికొంతకాలానికి ధర్మవీరుడు మరణించాడు. పెద్దల మాటలను పాటించని పాపానికి సాలగ్రామ దానము చేయకపోవడము వలన నరకగతుడై అనంతరము 3 సార్లు పిల్లిగాను, 3 సార్లు కోతిగాను, 5 సార్లు ఆంబోతుగాను, 10 పర్యాయాలు స్త్రీగాను జన్మించి వైధవ్య పీడను పొందడం జరిగింది. పునః 11వ జన్మలో ఒకానొక బ్రాహ్మణుడి పుత్రికగా జన్మించవలసి వచ్చింది. పూర్వకర్మఫలం వలన పెళ్లి కుమారుడు అనతి కాలంలోనే మరణించడంతో ఒక్కగానొక్క కూతురికి కలిగిన వైధవ్యానికి చింతించి జ్ఞానదృష్టి చేత తన కూతురి పాపఫలాన్ని తెలుసుకున్నవాడై ఆ విషయాన్ని ఆమెకు సవిస్తరంగా చెప్పి కార్తీక సోమవారం నాడు జన్మార్జిత పాపనాశకమైన సాలగ్రామ దానాన్ని చేయించాడు. ఆ పుణ్యం వలన మరణించిన పెళ్లి కొడుకు పునర్జీవితుడయ్యాడు. తదుపరి ధర్మవీరుడు 23వ జన్మగా ఒక బ్రాహ్మణుని ఇంట శిశువుగా పుట్టి పూర్వజన్మలో చేసిన సాలగ్రామ దాన పుణ్య విశేషము వలన జ్ఞాని అయి
కార్తీక సోమవారము పర్వదినాలలో సాలగ్రామ దానాన్ని ఆచరిస్తూ ఆ పుణ్యఫలముగా మోక్షప్రాప్తుడయ్యాడు. అతగాడి సాలగ్రామ దాన మహాపుణ్యము వలన ఇతని తండ్రి కూడా నరకము నుండి విముక్తుడయ్యాడు. కాబట్టి జనక మహారాజా కార్తీక మాసములో సాలగ్రామ దానము చేత విష్ణువు సంప్రీతుడువై విశేష పుణ్యాన్ని కల్పిస్తాడు. ఎంతటి పాపాన్ని అయినా సరే కార్తీక మాసంలో సాలగ్రామ దానమును చేయడమే సర్వోత్తమమైన ప్రాయశ్చిత్తము. 6వ అధ్యాయం సమాప్తమండి. ధన్యవాదములు.